పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నేను ప్రజలందరినీ కలుసుకుంటున్నటువంటి సందర్భంలో అమెరికాకు పోవలసినటువంటి కేటీ రామారావు అమెరికాలో ఏదో పని ఉందని విమాన టికెట్లు బుక్ చేసుకున్న కేటీ రామారావు నడిమిట్లకేనే మందులకు వచ్చాడు. వచ్చి తీన్మార్ మల్లన్న గెలుస్తట్టుండు, ఎట్టి పరిస్థితుల్లో అది ఆపాలి. తీన్మార్ మల్లన్న గెలిచినట్టుండు, ఎట్టి పరిస్థితుల్లో ఆ గెలుపును ఆపాలనేది మనం తాపత్రయం రామారావుది. ఎందుకు ఆపాలి మరి? తీన్మార్ మల్లన్న కూడా ఒక మనిషే కదా, తీన్మార్ మల్లన్న కూడా పట్టభద్రుడే కదా, తీన్మార్ మల్లన్న కూడా ఈ ప్రజల కోసం పోరాడిన మనిషే కదా. ఎందుకు ఆపాలి అనంటే ఏం లేదు, కేటీ రామారావుకు ఒకటే భయం, తీన్మార్ మల్లన్న గెలిస్తే నిన్న ఉన్నటి దాకా టీవీలో మాట్లాడినోడు ఆ ఆధారాలన్నీ తీసుకొని రేపు పొద్దుగల చట్టసభకు వస్తే ఆ చట్టసభకు వస్తే ఎంక్వైరీకి డిమాండ్ చేస్తారు. కాబట్టి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే ఈ బాటాల పోసెట్టి భాగవతం రామారావు నాటకాలు ఇవన్నీ బయటికి వస్తాయి. కాబట్టి తీన్మార్ మల్లన్న గెలవతాడు. చింతబడక కాడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తాత ముత్తాత ఆ గోరీలకి లేచొచ్చినా ఈసారి పట్టభద్రుల అభిప్రాయాన్ని మీరు మార్చలేరు, వాళ్ళు డిసైడ్ అయిపోయినారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక తీన్మార్ మల్లన్న ఎట్లా ఒక క్యాండిడేట్ ను పెట్టిరు, ఆ క్యాండిడేట్ ఎవరో మనకి ఎవరికి తెలియదు, ఇటెంకలు ఎవరు నిన్నట్టు చూడకూడదులే. ఓ క్యాండిడేట్ ను పెట్టి ముందుగానేమో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న మా అభ్యర్థి అని చెప్పి ప్రకటించిన తర్వాత చాలా మందిని అడిగారు, నువ్వు పోటీ చేస్తావా అని. బీఆర్ఎస్ లా నువ్వు చేస్తావా అంటే నాకొద్దు నాకొద్దు నాకొద్దు, నేను చెయ్యా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎవరు చేయకపోతే ఆఖరికి ఓ పోరని పట్టుకొచ్చారు, ఓ పోరని పట్టుకొచ్చి నిలబెట్టిగా. మరి పోరని గుణగణాలనే చెప్పాలి, పోరని ఏం చేస్తాడో చెప్పాలి, పట్టభద్రులకు ఏం న్యాయం చేస్తామో చెప్పాలి. ఇవి చెప్పి కదా ఓట్లు అడగాల్సింది, అవి చెప్పారట. ఏంద్రా సంగతి అంటే మీకు ఎందుకు ఓటేయాలంటే మల్లన్న మంచోడు కాదు, మీ సంగతి ఏంద్రా చెప్పారంటే మల్లన్న మంచోడు కాదని అంటాడు. వీళ్ళ బతికేదింత, వీళ్ళ జీవితమే ఇంత. కేసీఆర్ కుటుంబం జీవితం ఎన్నడూ కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసింది వాళ్ళకి తెలియదు. అమ్మా, ఇదే పినపాక కాన్స్టిట్యున్సీలో ఇక్కడ గోదావరి వరదలు వచ్చి మొత్తం అతలాకుతలం అయితే తల్లి నా కూతురి బర్త్డేని క్యాన్సల్ చేసుకొని 2 DCMల నుంచి సరుకులు పంపించి ఇక్కడ ఉన్నటువంటి పేద బిడ్డలు ఆదుకుంది. నిజం కాదా అన్న? ఒక్కసారి ఆలోచన చేయండి, నిజమా కాదా? నా కూతురు బర్త్డేని క్యాన్సల్ చేసుకొని దాదాపు 8-9 లక్షలు ఖర్చు పెట్టి 2 DCMల నిండా ఈ పేద బిడ్డల కోసం ఆహార వస్త్రాలు అన్ని పంపించిన తీన్మార్ మల్లన్న ఓడిపో అన్నట. ఈ పని చేసిన తీన్మార్ మల్లన్న ఓడిపో అన్నట. నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రాకూడదని 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్ చేయించిన తీన్మార్ మల్లన్న ఓడిపో అన్నట. నా పేద ప్రజలకు మంచి చదువు అందాలి అని విదేశాలలో పేద పిల్లల్ని చదివిపిస్తున్న తీన్మార్ మల్లన్న ఓడిపో అన్నట. ఎవరు గెలవాలన్నట? ఎవరు గెలవాలంటే భూ కబ్జాలు చేసినటువంటి కేటీ రామారావు మనిషి గెలవాలన్నట. బ్రోకరిజం చేసేటువంటి కల్వకుంట్ల తారక రామారావు అభ్యర్థులు గెలవాలన్నట. ఈ 117 చట్టాలను అమలు చేయకుండా మోసం చేసి పోరు పోగులిస్తాన్ని మోసం చేసిన కేసీఆర్ అభ్యర్థి గెలవాలన్నట. ఏమన్నా పొంతనుందా వాళ్ళకు? మనకు ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? నిన్న మొన్న సిగ్గు లేకుండా మీరేం చేస్తారో చెప్పురా అంటే చెప్పకుండా ఇగో తీన్మార్ మల్లన్న మీద కింది కేసులు నేను చెప్తున్నాను. తీన్మార్ మల్లన్న మీద కేసులు ఎందుకైనా? నీ కేసీఆర్ నీ గల్లా బట్టి ప్రశ్నించినందుకే కదా నా మీద కేసులు పెట్టు. మా బిడ్డల పనులు ఏమైనాయి, మా బిడ్డల యూనిఫామ్లు ఏమైపోయినాయి, ఈ పేదవాడి ఉద్యోగాలు ఏమైపోయినాయి ప్రశ్నించినందుకే కదా నా మీద కేసులు పెట్టావు నువ్వు. అందుకే కదా ఏ ఒక్క కేసు కూడా తీన్మార్ మల్లన్న ఇంటి పంచాయతీ కాదు. ఈ ప్రజల కోసం కొట్లాడితే 100 కేసులు దాకా పెట్టిండు నా మీద.
మీద వందల రోజులు జైల్లో పెట్టినాను. ఇన్ని రోజులు జైల్లో పెట్టినా, ఇన్ని కేసులు పెట్టినా ఒక్క రోజు కూడా తల వంచలేదు వీళ్ళ కేసీఆర్ కుటుంబానికి. ఆ రోజే చేసిన కేసీఆర్ నిన్ను ప్రగతి భవన్లకి గొర్ర గొర్ర గుంజుకొచ్చి బయట వేస్తా బిడ్డ అని చెప్పిన అన్నట్టుగానే వేసి చూపెట్టినాం. సోదర సోదరిమణులారా, ఇక్కడ తీన్మార్ మల్లన్న జైలు పోయాడు, తీన్మార్ మల్లన్న మీద కేసులైన అంటాడు. అరే ఏంటంటే నా ప్రజల కోసం వాళ్ళ హక్కుల కోసం పోయినా జైలుకు. నీ చెల్లి ఎందుకు పోయిందిరా? పోయింది నీ చెల్లె జైలుకి ఎందుకు పోయింది? ఏం పని మీద పోయింది చెప్ప వెంకటన్న? సారదండ వేసిపోయింది. ఆమెనట కడిగిన ముత్యం లెక్కొస్తుందట. కేసీఆర్ చెప్తుంది కడిగిన ముత్యం వస్తా అదక్క. ఏదన్నా ఒక ఆడబిడ్డ సారదండ చేసిన అదక్క. ఇక వాళ్ళ కథలు గట్లుంటాయి. విషయం ఏంటంటే, నీవు రాజకీయ యుద్ధం చేస్తా అంటే నేను రాజకీయ యుద్ధమే చేస్తా. నీవు తప్పుడు ప్రచారానికి దిగితే నా కౌంటర్ రెట్టింపు రేంజ్లో ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తా ఉన్నా. ఇలా తీన్మార్ మల్లన్న గురించా మీరు మాట్లాడేది? తీన్మార్ మల్లన్న జీవితం తెరిసిన పుస్తకం. ఇలా రాజకీయాల్లోకి వచ్చే ముందు నీ అయ్య కదా కేసీఆర్, నీ అయ్య కేసీఆర్ చెప్పిండు, తీన్మార్ మల్లన్న మమ్మల్ని ఏమనకు, నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు అంటే ఆ కోట్లకి ఇంకొక 1000 రూపాయలు కలిపి నువ్వే తీసుకొని పోరా అన్నాడు తీన్మార్ మల్లన్న. ఏం పదవి కావాలో చెప్పంటే నీ పదవి నా ఎంట్రుకతో సమానం అని చెప్పినాడు తీన్మార్ మల్లన్న. ఇన్ని చెప్పితే కూడా తీన్మార్ మల్లన్న మంచోడు కాదట. అవురామయ్య, మీకైతే అసలే మంచోని కాదు, నేను మీ కుటుంబానికి అసలే మంచోని కాదు. నువ్వు ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న ఖాళీ ఉంటే మీ పని అవుతుంది. నేను ఏదైనా పని ఉంటేనే మీరు నిమ్మలంగా ఉంటారు. నేను ఏదైనా పని మీద ఉంటేనే మీరు నిమ్మలంగా ఉంటారు. నేను ఖాళీ ఉంటేనంటే మీ పని అవుతుంది. ఇదైతే చెప్తా ఉన్నా క్లియర్గా. ఇలా పేదవాడి కోసం ఆదర్శంగా రాజకీయాలు ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే జవాబుదారీతనం ఉండాలని. అమ్మా, నేను నా భార్య నా ఇల్లులో వల్ల సంపాదించుకున్న 1.5 కోటి ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికలకు వచ్చిన తల్లి. నేను డబ్బులు పంచడానికో ఈ దందా చేయడానికో రాలే. మీకు దమ్ముందా చెప్పడానికి? కేసీఆర్ కేటీఆర్ నీ జీవితం ఎట్లా ఉండే 2014లో ఇవాళ ఎట్లా ఉంది నాకు తెలియదా? నీ ఇంట్లో బియ్యం బస్తా గతి లేకపోతే ఆళ్ళు చందాలు వేసుకొచ్చి కొనిచ్చినారు నీ బియ్యం బస్తా. నువ్వా నా గురించి చెప్పేది? నీ అయ్యా కేటీ రామారావు నీ అయ్య చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబట్టిన పొయ్యి ఎత్తుకొచ్చి అమ్ముకున్నాడు దొంగ. నీ అయ్య ఉసుకలారీ లాపి పైసలు వసూలు చేసినాడు. నీ అయ్య ఇంటి పక్కకున్న ముసలామె సింతమడక కాడ SBI బ్యాంకు పక్కన ఉండదు ముసలామె, ఆమె గంటీలు ఎక్కకపోయిన దొంగ. మీరా నా చెప్పేది? మీరా నా గురించి మాట్లాడేది? తెలంగాణ రాష్ట్రంలో ఈ పేదవాడి కోసం, ఈ పేదవాడి హక్కుల కోసం పోరాడినోడు తీన్మార్ మల్లన్న. చరిత్ర రాస్తే నేను జైలు పోయిన ఈ ప్రజల గురించి నువ్వెందుకు పోయినావో, నీ బిడ్డ ఎందుకు పోయినో చెప్పు, నేను చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇటువంటి వాడు, ఈ ప్రజల కోసం పోరాడేవాడు, ఈ ప్రజల కోసం ప్రాణాలిస్తానికి సిద్ధంగా ఉన్న తీన్మార్ మల్లన్న గెలవద్దట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా తిరుగుతుండా మీరు రేగకాంతారావు ఇటు ఇటు? మీ రేగకాంతారావు తిరుగుతలేడు? ఏ మొత్తం క్లోజ్ అయిపోయిందా? మొత్తం క్లోజ్ అయిపోయిందా? ఏమని చెప్తుండొచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోటేయమని? మా పల్లా రాజేశ్వర రెడ్డిని అప్పుడు ముందుగాల తీసుకొచ్చినాం. 3 ఏళ్ళు చూసినాం, ఆయనకు శాతం అయితే లేదని ఆడు వెళ్ళిపోయిండు. ఇక మంచి పోరాన్ని తీసుకొచ్చినాం అని వస్తాడా? మాతో కాదనే వెళ్ళిపోయారు కదా. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? మాకు శాత కాదని బీఆర్ఎస్ వాళ్ళు ఆడ దించిపోతే వచ్చింది ఉప ఎన్నిక కాదా? అందుకోసం వచ్చింది కదా. మీకు శాత కాదని వెళ్ళిపోతే కదా ఈ పేదవాడి కష్టాన్ని నా భుజాల మీద వేసుకుంటాను నేను కదా వచ్చింది. ఇలా 3 ఏళ్ల కింద 3 సంవత్సరాల క్రితం తీన్మార్ మల్లన్న ఓడిపోయినా ఒక్క రోజు కూడా ఇంట్లో పడుకోలే సోదరులారా, ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. ఈ ప్రజల కోసమే కొట్లాడినా, ఓడిపోయిన తెల్లారి నుంచి ఈ ప్రజల కోసమే బ్రతికిన, ఈ ప్రజల కోసమే
మీ అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న ఆఫీసుల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని హత్యాయత్నాలు జరిగినాయి, ఎంత దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు సోదరులారా. మా పైన దాడులు చేసినా ఎక్కడన్నా భయపడ్డా మీ తమ్ముడు, ఎక్కడికన్నా తల వంచిండా, నిటారుగా నిలబడ్డ తప్ప ఎవరికి తల వంచలే. మీ నాయనకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, కల్వకుంట్ల తారక రామారావుకు బ్రోకరిజం అనేది, లేకపోతే దీన్ని ఏమంటారు, బ్రోకరిజం అనేది వీళ్ళకు వాళ్ళ నాయనమ్మ వెన్నతో కలిపి పెట్టింది. ఇవి దీన్ని బతకాలి బిడ్డ, ఇవి చేయి మన బతకాలి బిడ్డ. మేము కాదు, కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా ఈ సోనియా గాంధీ తల్లి ఆశయాలు నెరవేర్చేటువంటి వ్యక్తులుగా మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం బ్రతుకుతాం, ప్రజాసేవ చేస్తాం. ఇక ఇంకొక ఆయన బీజేపీ ఆయన వచ్చిండు, ఆయనకి ఇక్కడ ఈకేనే తోకలేదు అనుకుంటా, ఏం లేదుగా, లేదు. ఇక ఆయన వీళ్ళిద్దరు ఎంత సుఖమైన చూస్తే 2014లో కేటీఆర్, 2014లో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేశాం. ఇదే 2014లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేశాం. ఈయన 2014లో ఈయన చేతికి రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు, ఆయన చేతికి దేశాన్ని ఇచ్చేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతుండే అమ్మా, 400 ఉండే ఇలా తప్ప చెప్పినప్పుడు. మళ్ళీ ఇలా తానికే మనం తీసుకుంటే అప్పుడు ఎంత చేసి ఇచ్చారు, 1000 రూపాయలు చేసి ఇచ్చారు. పెట్రోల్ 60 రూపాయలు అప్పుడు అప్ప చెప్తే 120 రూపాయలకు మనకి ఇచ్చారు. ఇగో ఇది వీళ్ళ కథ, ఇది వీళ్ళ కథ. వేల ఎకరాల భూములు, కోట్ల రూపాయలు సంపాదించి మీ కడుపు నింపుకున్నారు తప్ప ఏ ఒక్క పట్టభద్రుని కడుపు నింపలే వీళ్ళు. వాళ్ళందరి ముసురు పుచ్చుకున్నారు. ఇలా సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు నువ్వు కుట్ర బలినవా లేదా కేసీఆర్, నువ్వు ఒక్కసారి సమాధానం చెప్పని నేను చెప్తా ఉన్నా. సింగరేణిని అప్పచెప్తామని చూసిండు. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి ప్రయోజనాలను కూడా పట్టించుకోలే. వాళ్ళు సుదీర్ఘ కాలంగా మాకు బొగ్గు బావులలో దిందామన్నా, మేము కష్టం ఉందన్నా, మాకు ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతా ఉంటే ఈ దుర్మార్గులు పట్టించుకోలే. ఏ ఒక్కనాడు ప్రధానమంత్రి దగ్గరికి పోలే, వాళ్ళను పట్టించుకోలే. ఇక్కడ బీపీఎల్ కంపెనీ ఉంది సోదరులారా. ఇక్కడ అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఏ మాత్రం పట్టించుకున్నటువంటి వ్యక్తులు. ఇక హెవీ వాటర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమస్యలు కానీ అనేకమైన సమస్యలు ఇక్కడ ఉద్యోగస్తుల్లో ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల కష్టాలను ఎన్నడూ పట్టించుకోలే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎప్పుడొచ్చేటి, మొన్నటిదాకా ఎప్పుడొస్తాయో తెలియకుండా బతికినారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ప్రతి నెల 1 తారీఖునే జీతాలు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులారా. ఇంకంతే కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలను 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అన్నట్టుగానే కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతా ఉంది సోదరులారా. ఇంకా డిఎస్సి పోస్టుల పెంపుదల కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల కానీ, ఇంకా ఏజెన్సీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులకు నేరుగా వేతనాలు ఇప్పించేటువంటి కార్యక్రమాలతో పాటు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందుకోసమే మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ పెట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 1998 డిఎస్సి బాధితుల గురించి ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలే ఈ కేసీఆర్. పీఈటీలను, పండిట్లను అప్గ్రేడేషన్ చేస్తాని మోసం చేసినటువంటి కేసీఆర్ ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇలా 46 జీవో తీసుకొచ్చి, 317 జీవోలు తీసుకొచ్చి పేద ఉద్యోగస్తులను నడ్డీరగొట్టి భార్య ఒక చోట, భర్త ఒక చోట పనిచేసే పరిస్థితిని క్రియేట్ చేసిరు. వీళ్ళు కాదా ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా ఏమంటారు తెలుసా, కేసీఆర్ నిన్నమన్నా కేటీఆర్, కేసీఆర్ ప్రజలు తప్పు చేసిరు, మనమే తప్పు చేసినామట, వాళ్ళ కోటే అంట. చెరువు మీద కొంగలిగినట్టే ఉన్నది కథ. తప్పు మనం చేసినామట. ఓ సన్నాసి, నువ్వు ఈ ప్రజలను పట్టించుకుంటే నువ్వెందుకు ఓడిపోదురా సన్నాసి? నువ్వు పట్టించుకోగానే పబ్లిక్ నిన్ను పట్టించుకోలే, తన్ని బయటికి వెళ్ళగొట్టిండు ప్రగతి భవన్ నుంచి. ఇంకా సిగ్గు రాలేకపోతే ఎవడేం చేస్తాడు మీకు? ఈ రకంగా సోదరులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
మైనింగ్ యూనివర్సిటీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇంకా అంతేకాదు, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోదర సోదరి మల్లారా, పోయినసారి కూడా మనుగూరులో చాలా మంది బిడ్డలు అండగా నిలబడ్డారు. తీన్మార్ మల్లన్నది పోయినసారేమో 39 సీరియల్ నెంబర్ ఉంటే ఎతికి 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 వేసిరు. కానీ అప్పుడు ఏమైందంటే ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతోని బోగస్ ఓట్లతోని గెలవడం జరిగింది. అప్పుడు కూడా ఏ లేదంటే వేసిరు కానీ ఏం చేసిరు, తీన్మార్ మల్లన్న అని ఉంటే దాని పక్క పండి 1 నెంబర్ వేస్తేనేమో ఈ ఓటు విలువైతుంది. సీరియల్ నెంబర్ 2లో తీన్మార్ మల్లన్న అని రాసి ఉంటది. దానికి ఎదురుగా ఖాళీగా ఉన్న డబ్బలో 1 నెంబర్ వేయాలి. అట్లా ఈ ఓటు వస్తుంది. పోయినసారి ఏం చేసారు, చాలా మంది జై మల్లన్న అని రాసిపోయారు. దాని మీద రక్తాలతో బొట్లే పెట్టిపోయారు, జిందాబాద్ అనిపారు. ఇట్లా 20,000 ఓట్లు చెల్లకుండా 20,000 ఓట్లు పోయినాయి. అట్లా 5,000 తేడాతో మనం ఓడిపోతుంది. అక్క ఈసారి ఆ పొరపాటు జరగనీయకుర్రి. మీ తమ్ముడు చట్టసభకు పోతే మీ బిడ్డలకు రక్షణ లేకుంటాడు. మీ బిడ్డల కోసం, మన జీవితాల కోసం ఈ తమ్ముడు రక్షణగా ఉంటాడన్నా దయచేసి ఈ తమ్ముడిని 2 చేతులు లేపి ఆశీర్వదించాల్సిందిగా